టైం పాస్ అయితలేదు. వీళ్ళని ఏమైనా అడిగితే వీళ్ళు రివర్స్ లో కౌంటర్ నాకే వేస్తారు. వీళ్ళందరికీ బిగ్ బాస్ లో నాకు ఛాన్స్ వచ్చిందని చెప్పి ప్రాంక్ చేద్దాం. అక్క అక్క తొందరగా నా బట్టలు చదివి నాకు బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చింది, జల్దీ నేను పోవాలని. సదరు ఏంటిదిరా, నీకు బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చిందా? తొక్కేం కాదు, కామనర్స్ కి ఛాన్స్ ఇచ్చినా కూడా అగ్ని పరీక్ష అని పెట్టిర్రు. నువ్వు ఏ పరీక్ష రాసినావని బిగ్ బాస్ కి పోతావురా? నువ్వు సెలబ్రిటీవి కాదు, కామనర్స్ లో పోవడానికి అగ్ని పరీక్ష ఆడలేదు. నువ్వు వేడికెళ్ళి పోతావురా? అప్పుడు దాకా అన్నం దీని వండుకపోరా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అదేందక్క అట్లంటావు? నాకేం తక్కువ చెప్పు. నేను మోడల్, నక్క మోడల్, హ్యాండ్సమ్ గా ఉంటాను, హైట్ కూడా ఉంటాను, ఫిట్నెస్ కూడా ఉంది. ఇంకేం తక్కువ అక్క నాకు? జల్దీ బట్టలు చదువుపో. మోడలా? ఏడ మోడలు? ఇంట్లో మోడలా లేకపోతే ఊర్లో మోడలా? తొక్కేం కాదు, మోడల్ అంట మోడల్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నా? ఇద్దరితో కాదు, నేను మా అత్తతో మాట్లాడుకుంటా. గురి అత్త, నాకు బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చింది, వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగానే పోతున్నా. ఏమ్రా, బిగ్ బాస్ కి పోతున్నావా? అయితే జల్దిన పోయి బోర్లు దోముడు, ఇల్లు నూకుడు, బట్టలు విండు, ఆరేసుడు, ఇస్త్రీ చేసుడు ఇవన్నీ నేర్చుకపోరా ఈ వారం రోజులు. ఇవి నేర్చుకుంటేనే ఆడుంటావు, లేకపోతే వారానికే ఊసిపోయి బయటికి వస్తావు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? నోడు బక్క పీచ్ లెక్క అయ్యేస్తాడు. ఇప్పుడు 10 మంది పిల్లలలో ఒక ముగ్గురన మెచ్చుతుర్రు, అప్పటికి ఒకళ్ళు కూడా మెచ్చరు. అరే తుప్పా నేర్చుకుంటా తీయ అత్త, నువ్వే నాకు దగ్గరుండి నేర్పిద్దు గాని. నేను బిగ్ బాస్ ఇంట్లో ఉంటే నువ్వు నాకు ఓటేస్తావా వెయ్యవా? ఏంటిదిరా, నేనా నీకు ఓటెయ్యాలనా? నేను సచ్చిన అయ్యరా నీకు ఓటు. ఆడ ఇమ్ము ఉన్నాడు, ఇమ్ముకు తప్ప నా ఓటు ఎవ్వరికి వెయ్య. అరే ఇమ్ము ఇప్పుడు నామినేషన్ లకు రాలేడత్త. అసలు ఇమ్ము నామినేషన్ లో లేకపోతే కళ్యాణ్ కేస్తా. కళ్యాణ్ కూడా నామినేషన్ లో లేకపోతే చీలాసో స్రవంతి సీరియల్ ఉన్న భరణి కేస్తా. అంతేగాని నాకు మాత్రం వెయ్యా అంటావు. అంతే, మనసు మార్చుకోరా. పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసు ఎంత మరీ మనం అంతవరష్ట. ఇంట్లో దిగనప్పుడు బయట ఇంకెలా తలెత్తుకుంటావు?